హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, తెలంగాణలో చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో. చాలామంది ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి ఆరోపణలు రావడం చూసాం. అయితే ఇప్పుడు అదే పరిస్థితి ఏపీలో కూడా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. లోకేష్ గారు ఫోన్ ట్యాప్ అయిందని వార్తలు రావడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? లోకేష్ గారు ఫోన్ ట్యాప్ అయిందా లేదా మేడం? ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో జరుగుతున్నాయో అదే ఫాలో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మనకు ఖచ్చితంగా అనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు శిష్యుడిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు ఏ పని అయితే చేస్తున్నారో అది మొత్తం ఆయన కూడా అదే చేస్తుంటాడు. ఈయన ఇక్కడ ఏం చేశాడో అదే ఫాలో అవుతుంటాడు. సో ఏంటంటే లోకేష్ గారికి అయితే పార్టీలో ఉన్న అంతర్గత విషయాల కాడ నుంచి అన్నీ చర్చకు వస్తుంటాయి. ఎవరెవరు ఎమ్మెల్యే క్యాండిడేట్సే కానివ్వండి, ఎంపీ క్యాండిడేట్స్ కానీ వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయటం, వాళ్ళతో డిస్కషన్లలో ఉండటం. సో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి అనే ఒక ఉద్దేశంతో లోకేష్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేయటం జరుగుతుంది. దాన్ని అది ఐఫోన్ కాబట్టి సో ఐఫోన్ సంస్థ వాళ్ళే ఆయనకి మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. అంటే ఇంకా ఎలా ఉందనంటే ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు. అంటే ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా లోకేష్ గారివే కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారివే కానివ్వండి, ఇద్దరివి కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడొచ్చినప్పుడు ఇక్కడ, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ. అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ప్రైవసీ లేదు. ఇప్పుడంటే ఇక్కడ ఉండదు కానీ ఇప్పుడు ఏపీలో అదే నడుస్తుంది స్టిల్. సో అవన్నీ చేసేది ఎవరనేది కూడా తెలుస్తూనే ఉంది కదా. ఆంజనేయులు ఆయన చేపిస్తున్నారు, డీజీపీ ఇంకా వీళ్ళందరూ కూడా చేపిస్తున్నారు అనేది కూడా కంప్లైంట్ ఇప్పుడు ఈసీకి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి సో దాని మూలన వాళ్ళు ఏం రిజల్ట్ తీసుకుంటారో ఏమొస్తుందో చూడాలి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు తెలంగాణలో చూసాం ఎంతమంది జైలుకి వెళ్తున్నారు ఆఫీసర్స్ అందరూ కూడా. రేపొద్దున సేమ్ రిపీట్ అవుతుంది కదా. రేపొద్దున అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో అయితే చేయిస్తున్నారో ఆ నాయకులందరూ కూడా వెళ్తారు. వాళ్ళు కులం మీద ఆధారపడి ఒక కులం వాళ్ళందరినీ దానిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి సేమ్ తెలంగాణలో కూడా అదే జరిగింది. ఒక కమ్యూనిటీ వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే సీఎం కమ్యూనిటీ ఉంటుందో అదే కమ్యూనిటీ వాళ్ళని పెట్టుకొని చేయించారు. ఇప్పుడు సేమ్ అక్కడ కూడా అదే జరుగుతోంది. ఖచ్చితంగా అయితే దీనికి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈసీ గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. దీని గురించి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఆపటానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అది తొందరగా తీసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎవరికి కూడా వాళ్ళ ప్రైవసీ లేకుండా పోతుంది. సో వీళ్ళు గెలవటానికి చేసే కుటిల ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ మూలాన వాళ్ళకన్నీ ఎక్కడ ప్లస్ అవుతాయనే భయం కూడా ఉంటుంది కదా అందరికీ కూడా. సో ఖచ్చితంగా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మూలాన దీనిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే ఇంత దారుణమైన ఇది ఎక్కడా కూడా చూడలేదు. వీళ్ళు ఏంటంటే రోజు జరిగేవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి తాడేపల్లికి వెళ్ళి అక్కడ ఆయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నా ఏంటి ఇది రోజు ఫీడ్బ్యాక్ ఆయనకి అందించడం జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా అందరూ చెప్తున్నారు, వింటున్నాము, జరుగుతుంది కూడా. ఇప్పుడు లోకేష్ గారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది కూడా బయటపడింది. అంటే ఇది వరకు జరగటం వేరు, ఇప్పుడు కూడా జరుగుతుంది అనటం కూడా ఇదే నిదర్శనం అనిపిస్తుంది. ఓకే, అంటే మేడం ఓన్లీ లోకేష్ గారి ఫోన్ మాత్రమే ట్యాప్ అయిందా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి మేడం? అంటే అందరి ఫోన్లు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు ఒక్కటే మెసేజ్ వచ్చిందనంటే కాదు కదా. అన్ని ఐఫోన్లకి వాళ్ళు మెసేజ్లు పెట్టలేరు కాబట్టి అందుకని రావటం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే అన్ని ఫోన్లు ఇప్పుడు లోకేష్ గారిది చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఎందుకు చేయరు, పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద కూడా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేల క్యాండిడేట్ల మీద, ఎందుకంటే వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, ఎలక్షన్ ఇవన్నీ తెలుసుకోవటం, దాన్ని ఫెయిల్ చేసేటట్టు వీళ్ళు వేరే కొత్తగా ఆలోచించటం ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంది కదా. వీళ్ళందరూ కలిసి చేస్తున్న పనే. కానీ కొంతమందివి బయట వచ్చే కానీ ఇంకా రావాల్సింది చాలా ఉంది. అది అన్నీ ఎప్పుడు వస్తుంది అంటే ఈసీ గట్టిగా నిర్ణయం తీసుకున్న టైంలోనే ఇవన్నీ బయట వచ్చే అవకాశం ఉంది.
మేడం ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ ఏపీలో బిజీ అయిపోయారు, ప్రమోషన్స్లో భాగంగా ప్రచారాలు చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు తమిళనాడు బాధ్యతల్ని కూడా ప్రధాని గారు బీజేపీ తనకు అప్పగించిందని చెప్పేసి చెప్తున్నారు. మరి అక్కడ కూడా ప్రచారం చేయబోతున్నారు తమిళనాడులో, మరి ఎందుకు అని అంటారు మేడం? ఎందుకంటే తమిళనాడులో యాక్చువల్లీ తెలుగు వాళ్ళు ఎక్కువ. మొత్తం కోయంబత్తూరు కానీ, పాండిచ్చేరి కానీ ఇవన్నీ కూడా తెలుగు వాళ్ళు. నదీ పరివాహక ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. సో అక్కడ కూడా లాంగ్వేజ్కి, తెలుగు లాంగ్వేజ్కి కూడా అక్కడ స్కూల్స్ పెట్టడమే కానివ్వండి, ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండటంతో వాళ్ళు ఓట్ బ్యాంక్ని ఆకర్షించడం కోసం వాళ్ళు అలా చేయటం కామన్ అది. సో ఇప్పుడు తీసుకుంటే కరుణానిధి కూడా తెలుగు వారే, నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు. సో ఎందుకంటే తెలుగు వాళ్ళు ఓట్లని ఆకర్షించాలంటే, అది కూడా కాకుండా లోకేష్ గారికంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన నేషనల్ మీడియాలతో మాట్లాడిన విధానమే కానివ్వండి, ఆ టైం అందరికీ కూడా ఆయన ఎవరనేది తెలియటం కానీ, అంటే అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా ఎక్స్పోజ్ అవటం నేషనల్ లీడర్లో అసలు అది అందరికీ చూశారు. కాబట్టి ఈయన వస్తే కరెక్ట్గా ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ని మనం ఇక్కడ వాడుకోవచ్చు వాళ్ళ కొడుకు ద్వారా అనే ఒక ఆలోచనతో బీజేపీ తీసుకెళ్ళటం, నాయకులు అడగటమే కానివ్వండి, లోకేష్ గారు వెళ్ళటమే కానీ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఓట్ బ్యాంక్ టీడీపీ అనే పార్టీ అంటే బార్డర్ కూడా తెలుగుదేశంకి అదే సత్యవేడు ఇట్లా నగిరి ఇట్లాంటి వాటి దగ్గర అది బార్డర్ కూడా ఉంటుంది తమిళనాడు. సో అదంతా కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ ఎక్కడికైనా వెళ్ళాలంటే తెలుగులో మాట్లాడితే వాళ్ళకు ఒక హ్యాపీ ఉంటుంది. కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు వస్తే కొంచెం బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకి అనిపిస్తుంది. కాబట్టి ఆయన్ని పిలుస్తున్నారు. ఓకే, అంటే మేము ఓన్లీ లోకేష్ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవరిని పిలవకుండా లోకేష్ గారిని ఎందుకు అక్కడ బాధ్యతలు తీసుకోమన్నారు? అంటే లోకేష్ గారు మొన్న ఈ మధ్య అరబ్ గోస్వామి గారితో ఇచ్చిన ఇంటర్వ్యూ కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. ఆయన మాట్లాడిన విధానమే కానివ్వండి, చాలా మందిని ఆకర్షించడం జరిగింది. సో నేషనల్ లీడర్గా కొంచెం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఆ తరుణంలో కంపల్సరీ కొంచెం ఆయన అయితేనే బెటరు. ఆయన ఇప్పటికీ వాళ్ళు అంటారు కదా, మీ ఆంధ్రాను తెలంగాణ వీళ్ళు ఎందుకు అలాంటి నాయకుడిని మిస్ చేసుకున్నారు, ఆయన ఎందుకు గెలిపించలేకపోయారు, ఆయన ఎందుకు గెలిపించరు, ఆయన్ని చూసి మేము నేర్చుకున్నాం. ఈవెన్ స్టాలిన్ కూడా అదే చెప్పారు. సో ఇట్లాంటివి చాలామంది మనం అక్కడ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా మాట్లాడుకున్న డిస్కషన్స్లో కూడా వచ్చింది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తున్నారు. అంత ఇమేజ్ ఉన్న నాయకుడు కొడుకు అక్కడికి వస్తున్నాడంటే వాళ్ళకి కొంచెం ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుందనే ఒక నమ్మకం కూడా ఉంటుంది కదా. తెలుగు వాళ్ళందరినీ కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం లాగా వాళ్ళు నిరసన తెలియజేయటం చెన్నైలో కూడా జరిగాయి కదా, తమిళనాడులో కూడా జరిగాయి కదా. సో దాని మూలన అది టీవీలు కవర్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ని ఇప్పుడు లోకేష్ గారు అది క్యారీ చేయటంకి వెళ్ళటం కరెక్టే కదా. సో అందుకని ఆయన ఖచ్చితంగా వెళ్తారు, ప్రచారం చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.